కలతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు నామమే మధురం, మదిలో తలచినదన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఈ గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు వినియోగించుకున్నటువంటి పాత్రలు, వస్తువులు, మనుషులు అల్పమైన వారు, చాలా ఎన్నిక లేనివి దేవుడు వినియోగించుకొని మహోన్నతమైన కార్యాలు జరిగించాడు. నేను 10 ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను ఈ దినం. ఈ 10 ఉదాహరణలు మీ ముందు ఉంచటానికి కారణం ఒక్కటే. మీరు నేను ఎంత అల్పమైన వారమైనా ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, దేవుని చేతులలోనికి వెళితే మన ద్వారా దేవుడు జరిగించే గొప్ప కార్యాలు మహోన్నతంగా ఉంటాయి. బాలుడగు సమూయేలుతో దేవుడైన యెహోవా చెప్పిన మాట. ఏలీ అతడు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దేవాలయము షిలోహులో ఉండేది. షిలోహులో దేవాలయములో ప్రధాన యాజకుని దగ్గర చేతి కింద పనిబిడ్డగా పనివానికి ఉన్నప్పుడు సమూయేలుతో దేవుడు అన్నాడు, నేను నీ ద్వారా చేసేటి కార్యములు వినిన వారి చెవులు గింగురుమనును. చెవులు గింగురుమంటాయి. బాలునితో మాట్లాడుతున్నాడు దేవుడు. చాలా చిన్న బిడ్డ అతనితో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా సోదరుడా, సోదరి? ఇర్మియాతో అన్నాడు, నువ్వు బాలుడును అనవద్దు, నీకు నేను కట్టుటకు పడగొట్టుటకు అధికారాన్ని ఇస్తున్నాను. యెహోషువతో అన్నాడు, నీ ఎదుట ఏ మనుష్యుడు నిలబడలేడు అని అన్నాడు. సోదరుడా, సోదరి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని దేవుడు చాలా గొప్ప ప్రణాళిక కలిగిన వాడు, మహోన్నతమైనటువంటి కార్యాలు చేసే శక్తి కలిగిన వాడు, ఆటంకములను పడగొట్టగలిగిన వాడు. అట్లాంటి గొప్ప దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకోవటానికి గొప్పవారిని పిలవలేదు, సామాన్యులను పిలిచాడు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం. మీలో అనేకులను పిలిచిన పిలుపును చూడుడి. జ్ఞానులైన వారిని పిలవలేదు, వారిని వెర్రివారిని చేయుటకు అజ్ఞానులైన వారిని పిలిచాడు. బలవంతులను పిలవలేదు, వారిని వెర్రివారిని చేయటానికి బలహీనులను పిలిచాడు, నీచులను పిలిచాడు. కాబట్టి దేవుడు గొప్పవాడై ఉండి సామాన్యుల చేత గొప్ప కార్యాలను ఆవిష్కరింపచేశాడు. ఈ మాట మర్చిపోవద్దు. కనుక నీ జీవితం ద్వారా దేవునికి ప్రణాళిక ఉన్నది. అల్పుడవైన నీ జీవితంలో నీ ద్వారా దేవుని మహిమార్థం మహోన్నత కార్యాలు చేస్తాడు. నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు టెలివిజన్లో కంప్లీట్ చేశాను. ప్రపంచంలో ఎవ్వరూ చేయని కార్యము. నా అంత చంచలుడు లేడు. ఐ విల్ చేంజ్ మై సెల్ఫ్ ఆల్వేస్. వెంటనే మారిపోతుంటాను, అంత చపల చిత్తుని నేను. అట్లాంటిది 20 సంవత్సరాలు దేవుడు కట్టి పెట్టి నన్ను ఆ గొప్ప కార్యాన్ని జరిగించాడు. థియాలజికల్ బ్యాక్గ్రౌండ్ లేని నా ద్వారా దేవుడు ఆ కృపనిచ్చాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఎంతో మహోన్నతమైన థియాలజియన్స్ ఉండగా వారెవ్వరికీ ఇవ్వని భాగ్యం నాకు ఇచ్చాడు. అది నాకు ఇప్పటికీ రుజువు. అల్పులైన వారిని దేవుడు గొప్పగా వాడుకోగలుగుతాడు.
అల్పమైన వస్తువులను కూడా దేవుడు గొప్పగా వాడుకుంటాడు. అవి చాలా చిన్నవి, విలువలేనివి, వెలలేనివి అయి ఉండొచ్చు. బట్ దోస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, దోస్ ఆర్ వెరీ పవర్ఫుల్ వెపన్స్. ఆర్డినరీ థింగ్స్ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలోకి వెళ్తే చాలు, అన్నీ మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. కనుక నేను 10 విషయాలు చెప్పాలి. నాకున్నటువంటి సమయం ఓన్లీ 20 minutes. దీనిలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు నోట్ చేసుకోండి, రిఫరెన్సెస్ చెబుతాను. టెక్నికల్గా నాకు కాంపిటెంట్ వర్కర్స్ను ప్రభు భవిష్యత్తులో ఇచ్చేటట్లు ప్రార్థించండి. అల్పమైన వాటిని వినియోగించుకుని దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నెంబర్ 1, చేతికర్ర. హ్యాండ్ స్టిక్. అది చాలా సామాన్యం. గతంలో ఇప్పట్లో కూడా పల్లెటూళ్ళలో ఒక చేతికర్ర లేనిది ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ఏవైనా క్రిమి కీటకాలు ఉంటాయి, పాములు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో కుక్కలు ఉంటాయి, కొన్ని చోట్ల అటాకింగ్ నేచర్ ఉన్న జంతువులు ఉంటాయి. అందుకనే సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు దే క్యారీ ద స్టిక్, చేతికర్ర తీసుకుని వెళ్తారు. మోషే కూడా చేతికర్ర తీసుకుని పోయాడు. మోషే చేతికర్రను తీసుకెళ్ళినప్పుడు 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఫరో ఎదుట దేవుడు దాన్ని పారవేయమంటే అది పాము అయింది, దాన్ని తోక పట్టుకుంటే మళ్ళీ కర్ర అయింది. చేతి కర్రతో ఒక అద్భుతాన్ని చేశాడు. అలాగే 14వ అధ్యాయం 15వ వచనం నిర్గమకాండంలో చేతి కర్రతోనే సముద్రాన్ని పాయలుగా చేయమని దేవుడు సెలవిచ్చాడు. ఎంత అద్భుతం ఇది! ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది. గోడల వల్ల నీళ్లు నిలబడిపోయాయి. తూర్పు నుండి గాలి రప్పించి 6 నెలలు చేసేసాడు ఓవర్ నైట్. కనుక తూర్పు నుండి గాలి అన్నాడు, అంటే హాట్ విండ్. తూర్పు మనకు సూర్యుడు కదా ఉండేది. కనుక హాట్ విండ్ ఫ్రమ్ సన్, అది ఆ నేల ఎండిపోయేటట్టుగా చేసింది. ఒకటి చేతికర్ర. రెండవది యెహోషువ యెరికో కోట గోడలు బద్దలు కొట్టినప్పుడు ప్రతిరోజు ఒక పర్యాయము, 7వ రోజు సెవెంత్ డే 7 times ఎట్ ఎ టైం ఆ యెరికో కోట గోడలు ఇటు 2 లారీలు అటు 2 లారీలు వెళ్ళేటటువంటి హైవే ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు ఉంటాయి. అతిపెద్ద గోడలు అవి. వరల్డ్ వండర్స్లో అది కూడా ఒకటి. అట్లాంటిది ఇజ్రాయేల్ జనాంగం ఆ యెరికో కోట గోడల మీద మార్చింగ్ చేశారు. బోరలు ఊదినప్పుడు కోట గోడలు కూలిపోయాయి. గాడ్ యూజ్డ్ ద ట్రంపెట్. ఒక బూరలు ఊదితే కోట గోడలు పడిపోవటం ఏమిటి, బ్లాస్ట్ అయిపోయాయి. యెరికోను ఆక్యుపై చేశారు వాళ్ళు. ఎంత అద్భుతం! మూడవది, యెహోషువకు దేవుని చిత్తం తెలుసుకోవాలని ప్రయత్నం చేయడానికి గొర్రెబొచ్చును వాడుకున్నాడు. దేవా, నీవు నన్ను యుద్ధానికి పంపించి గెలిపిస్తావా, అవునా కాదా చెప్పడానికి నాకు కావాలి కన్ఫర్మేషన్ అన్నప్పుడు గొర్రెబొచ్చు మీద నీరు పడింది, చుట్టూతా నీరు పడలేదు. అలాగే రెండోసారి గొర్రెబొచ్చు మీద పడకుండా చుట్టూతా మంచు పడింది. చూడండి, గొర్రెబొచ్చును వాడుకున్నట్టు కన్ఫర్మ్ ద విల్ ఆఫ్ గాడ్. అది మూడవది. నాలుగవది, ఇదే గిద్యోను విషయంలో జడ్జెస్ న్యాయాధిపతులు 7:19 7వ అధ్యాయం 19వ వచనం, కుండలు వాడుకున్నాడు. మట్టి కొండలు, మట్టి కొండలు. యుద్ధంలో మట్టి కొండలు ఏం చేస్తాయండి? గిద్యోను యుద్ధానికి వెళ్ళాడు, 30,000 మంది పైగా తీసుకొని బయలుదేరాడు. కానీ దేవుడు వారిని 300కు తీసుకొచ్చాడు. 32,000 మంది బయలుదేరారు, కానీ 300కు తెచ్చాడు దేవుడు వాళ్ళని. 300 మందిని 3 భాగాలు చేశాడు. ఒక్కొక్క భాగం 100 మంది. 100 మందికి 100 కొత్త కొండలు ఇచ్చాడు. నేను బూర వదినప్పుడు ఆ కొండలు నేలనేసి కొట్టండి అన్నాడు. మట్టి కొండలు దేనికి పనికి వస్తాయి?
మట్టి కొండలు 3 దిక్కుల 300 కొండలు పగిలేటప్పటికి బాంబ్స్ బ్లాస్టెడ్ సౌండ్ వచ్చింది. అంతే, శత్రువులు లేచి వాళ్ళల్లో వాళ్ళు చంపుకొని చచ్చిపోయారు. పొద్దుటికి ఎవరు లేరు. ఎంత ఆశ్చర్యం! ఇదొక్కసారి ఆలోచించండి. ఎంత ఆశ్చర్యం! మట్టి కొండలు యుద్ధానికి వాడుకున్నాడు. అది మనకు 5వది. 6వది గులకరాయి. ఏటిలో దొరికే సామాన్య 5 గులకరాళ్ళు ఏరుకున్నాడు దావీదు గారు. గొలియాతు 40 దినాలు అతడు ప్రగల్భాలు పలుకుతూ వచ్చాడు. ఎన్ని దినాలు? 40 days. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం. ఇశ్రాయేలీయులతో ఫిలిస్తీయులకి ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతుండేది. ఎప్పుడు కూడా పైచేయి సాధించాలని చూసేవారు ఫిలిస్తీయులు. ప్యాలెస్తీన్ అని ఇప్పుడు అన్నాం కదా, ఫిలిస్తీన్ నుంచి వచ్చిందే. దే ఆక్యుపైడ్ ద ల్యాండ్. ఇజ్రాయేలీస్ వాళ్ళు ఆక్యుపై చేసి ప్యాలెస్తీన్ అని పెట్టారు. దేవాలయము యొక్క ఆనుకొని ఉన్న భాగం కూడా, డూమ్ ఆఫ్ ద రాక్ కూడా ఇప్పుడు అందులోనే ఉంది, వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. వీళ్ళు ఇజ్రాయేలీలను భయకంపితులను చేయటానికి గొలియాతు అనే సర్దారుని తీసుకొచ్చారు. వాడు 40 రోజులు వస్తున్నాడు షోకోలోయలో. వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? మీలో ఎవడైనా ధైర్యం ఉన్నవాడు ఉంటే నాతో తలపడండి, ఫిలిస్తీయులందరూ కూడా మీకు దాసులైపోతారు నన్ను గెలిస్తే. యుద్ధం అందరూ ఎందుకు చేయటం, ఒక్కడు చాలు. మీలో టాపర్ రండి, నేను వస్తున్నాను. గజగజలు ఆడిపోయారు. ఆఖరికి రాజైనటువంటి సౌలు కూడా భయపడిపోయాడు. అందరి భుజముల కంటే ఎత్తైన భుజములు కలిగినటువంటి సౌలు కూడా దేవునాత్మను పొందినప్పుడు ఒక ఎద్దుల బండిని తునాతున కలగజేసిన ఆ బలాఢ్యుడైన సౌలు కూడా 9 అడుగుల 6 అంగుళాలు ఎత్తున్నటువంటి గొలియాతును చూచి గజగజలాడాడు. అదే సైన్యంలో దావీదు యొక్క అన్నలున్నారు, వాళ్ళు గజగజలాడిపోయారు. ఇజ్రాయేల్ సైన్యం వణుకుతున్నారు. అట్లాంటప్పుడు అభిషేకము పొందిన తరువాత దావీదు ఆ స్థలానికి వచ్చాడు. అక్కడ దావీదు ఆ ఫిలిస్తీన్ మాటలు విని, జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, ఇజ్రాయేలు సైన్యం అతనికి ఏముందో చూసి భయపడ్డారు. దావీదు వాడికి ఏమీ లేదో చూస్తున్నాడు. వాడికి సున్నతి లేదు, వాడు అన్యుడు, దేవుని మీద నా వాడు ప్రగల్భాలు, వాడిని చంపేస్తా అన్నాడు. ఇశ్రాయేలీయులు ఈ దినాన తెలుసుకోవాలి, కత్తెతో ఈటతో యెహోవా యుద్ధం జయించడు. మరెట్లా? దేవునికి కత్తె ఈటె అక్కర్లేదు, గులకరాయి జాలయ్యా. ఈరోజు మీరు తెలుసుకుంటారు, యుద్ధం యెహోవాదైనప్పుడు ఆయన శైలి మీకు అర్థమవుతుంది. ఆయన మనుషులు ఆధారపడిన ఆయుధాల మీద ఆధారపడ్డు. మానవీయ పద్ధతులపైన దేవుడు ఎన్నడూ పని చేయడు. గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్ అండ్ వే టు వర్క్ ఇన్ దిస్ వరల్డ్. అది డిక్లేర్ చేస్తున్నాడు. అది మనకు అర్థం కావటానికి ఏటిలోనికి వెళ్ళాడు. ఏటిలోనికి వెళ్ళటానికి ముందు సౌలు వేసిన ఆర్మర్ తీసి పారేశాడు, నాకు వాడుక లేదని. ఏటిలోనికి వెళ్ళి 5 గులకరాళ్ళు ఏరుకుని ఒక రాతిని ఒడిసెలలో ఉంచి ఒక కర్ర తీసుకుని వెళ్తున్నాడు. గొలియాతు అపహసించాడు, కర్ర తీసుకొస్తున్న కుక్కనా అని. ఈ దినం నీ మాంసం కాకులకు గద్దలకేస్తా అన్నాడు. దావీదు యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను అన్నాడు. He used the name of God when before he uses the rock, a stone. ఆ గులకరాయిని వాడే ముందు యెహోవా నామాన్ని ఉచ్చరిస్తున్నాడు. కనుక దేవుడు ఒక చిన్ని గులకరాయితో అతిపెద్ద విజయాన్ని తీసుకొచ్చాడు ఇజ్రాయేలు దేశానికి. ఆ గులకరాయితో కోడితే నుదుట రంధ్రం పడి మెదడులోకి వెళ్ళిపోయి ఛిద్రం చేసి పారేసింది ఆ రాయి. అట్లానే పడిపోయాడు గొలియాతు. అతని కత్తితో అతన్ని పేక కోసి జెరూసలేముకు తీసుకొచ్చాడు. అర్థం చేసుకోండి, దేవుని చేతిలో గులకరాయి చాలా పవర్ఫుల్ అండి. వీ డోంట్ నీడ్ బాంబ్స్. కొండలు పవర్ఫుల్ అండి.
చాలా చిన్న చేతికర్ర సముద్రాన్ని చీల్చిందండి. ఒక బూర శబ్దానికి కోటగోడలు ఎరుకోవి పడిపోయాయండి. అర్థం చేసుకోండి. ఎంతో బలమైన శత్రువు ఉన్నాడు, సీసెరా వాడి పేరు. ఇది మనకు న్యాయాధిపతుల గ్రంథంలోనే 4వ అధ్యాయం 21వ వచనంలో మనకు దెబోరా కాలంలో కలిగినటువంటి యాయేలు అనేటువంటి ఆమె ఇంటిలో ఉంది. సీసెరా అలసిపోయి అక్కడికి వచ్చాడు. ఆమె అతని లోనకి పిలిచి అతనికి త్రాగుటకు పాలను ఇచ్చి మొత్తడై అన్నప్పుడు అతని తలలో ఒక కణత పైన మేకు పెట్టి కొట్టింది. మేకు ఏమంటే మనం గోడలకు దండాలు కట్టుకోవడానికి మేకులు వాడతాం కదా, వెరీ సింపుల్ అలాంటిది. ఒక మేకుతో ఆ చివరి నుంచి కొడితే ఈ కణత నుంచి బయటకు వచ్చి నేలలోకి వెళ్ళిపోయింది ఆ మేకు ఎంత విలువండి, చాలా చిన్నది. మేకు ఎంత ఖరీదు మీరు లెక్కిస్తే ఇనుముతో చేస్తారు. మేకు ఎంత చిన్నదండి, మేకు అల్పమైందండి. మేకుతో అతిపెద్ద శత్రువును సీసెరాను చంపినట్లుగా మనకు వాక్యం చెబుతుంది. అది కూడా ఒక మహిళ చంపింది. దెబోరా ప్రవక్త్రిగా ఉన్నప్పుడు, న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఈ సందర్భం జరిగినట్లు న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం చివరిలో మనకు జ్ఞాపకం వస్తుంది. గమనించండి, మేకు కొట్టి ఒక పెద్ద శత్రువుని చంపటమే. అతనికి రథాలు కలిగిన వాడు, అతడు యుద్ధంలో శూరుడైనటువంటి వాడు, అన్ని రాజ్యాలను గజగజలాడించినటువంటి వాడు. అలాంటి వాడు ఒక స్త్రీ చేతిలో మేకుతో కొట్టబడి చంపబడ్డాడంటే అపహాస్యంగా లేదు. చాలా చిన్న చిన్న వస్తువులు, అవునా? తర్వాత మనకు చాలా ఆశ్చర్యం, న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను 15వ అధ్యాయం 15వ వచనంలో గాడిద దవడ ఎముక అంటే జా అంటాం కదా, కింది దవడ ఎముక, అది ఎంత ఉంటుంది, దాన్ని తీసుకుని 1000 మంది ఫిలిస్తీ సర్దారులను చంపాడండి. చూడండి, ఇవాళ మనం 100 మందిని చంపిన వాడి పేరిట పిక్చర్స్ తీస్తున్నారు. వాళ్ళు బైబిల్లో 1000 మందిని కత్తితో చంపలేదు, పదునైన కత్తితో కరవాలము జులిపించి కాదు, ఒక గాడిద దవడ ఎముక. ఎంత అది పెద్ద స్ట్రాంగ్ వన్నా చెప్పండి. అద్భుతం కదా. 1000 మంది సర్దారులను ఫిలిస్తీన్లను సంసోను హతమార్చాడు దాంతో. అది దేవుని ఆత్మ వలన జరిగిన కార్యాలు తప్ప అక్కడ గాడిద దవడ ఎముక, చేతి కర్ర, మేకు, కొండ, గొలకరాయి, గొర్రెబొచ్చు ఇవి కాదండి. ద వన్ బిహైండ్ దీస్ స్మాల్ థింగ్స్ ఏ గ్రేట్ గాడ్. గొప్ప బలమైన దేవుడు ఉన్నాడండి. ఈ బలహీనమైన, ఈ విలువ తక్కువ, విలువ లేని వస్తువుల వెనక, వినియోగించిన సామాన్యుల వెనక అసామాన్యుడైనటువంటి దేవుడు ఉన్నాడండి. అందుకే ఈ గొప్ప కార్యాలు వాళ్ళు చేయగలిగారు. ఈ వస్తువులను చూస్తే అంత చిన్నగా అనిపిస్తాయి, కానీ ఇవి గొప్ప కార్యాలు చేశాయి. ఇప్పటికి నేను 7 చెప్పాను. 1 చేతికర్ర మోషే, బోరలు యెహోషువ, గొర్రెబొచ్చు గిద్యోను, గులకరాయి దావీదు, గాడిద దవడ ఎముక సంసోను, మేకు సీసెరాను చంపిన యాయేలు, అలాగే కుండలు గిద్యోను. 7 చెప్పాను. ఇవన్నీ అల్పమైనవైనా దేవుడు వినియోగించుకున్నప్పుడు అవే శక్తివంతంగా మారాయి. తరువాత దుప్పటి అండి, మీద వేసుకుని కప్పుకునే కంబళి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో ఏలియా ఆకాశమునకు ఆరోహణుడవుతున్నప్పుడు, ఏలియా ఆకాశమునకు ఆరోహణుడవుతున్నాడు. ఎలా అయ్యాడో చెప్తానేనండి. సంఘ ఆరోహణకు ఇది చాలా చక్కటి విషయం. అతడు మొట్టమొదట గిల్గాలులో ప్రారంభించాడు అతని యాత్ర. బేతేలుకి వెళ్ళాడు, బేతేలు నుంచి ఎరికోకు వెళ్ళాడు, ఎరికో నుంచి
యోర్ధానికి వెళ్ళాడు. యోర్ధాన్ని దేవుడు దాటమన్నాడు. యోర్ధాను దాటిన తర్వాత ఏలియా ఆరోహణమయ్యాడు. ఆకాశములో అగ్నిగుర్రములు అగ్నిరథములు వచ్చి ఏలియాను తీసుకుని వెళ్ళిపోయాయి. ఇది సంఘ ఆరోహణానికి గుర్తుగా ఉంది. గిల్గాలు అంటే రోల్డ్ అవే. గిల్గాల్ అంటే రోల్డ్ అవే, దొరలించబడటం. గిల్గాలలో ప్రారంభం కావాలి. ఇట్ ఈస్ ద టెస్టిమనీ. గిల్గాలులో 12 రాళ్ళు పాతాడు. 12 రాళ్ళు యోర్ధాను దాటి పాతారు. కాబట్టి అక్కడ గిల్గాలు దేన్ని సూచిస్తుందంటే సాక్ష్యాన్ని, రక్షణ సాక్ష్యాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత బేతేలకు వచ్చారు. దేవుని మందిరం. దేవుని మందిరం ప్రవర్తన మార్చుకోవాలి. మారు మనసుకు రక్షణ, మారు మనసు, రక్షణ, మారు మనసు. ఆ తర్వాత ఎరికోకి వచ్చారు. ఎరికో లోకం, విల్డర్నెస్ అండ్ ద వరల్డ్. ఈ లోకంలో మనం విజయవంతమైన జీవితం జీవించాలి. ఆ తర్వాత యోర్ధానుకు వచ్చాడు. యోర్ధాను దాటాలి. యోర్ధాను మరణం. ఇట్ రిప్రజెంట్ ద డెత్, ఫిజికల్ డెత్. దాన్ని దాటితే తప్ప ఎవరు పరలోకాన్ని బాలేరు. ఆ తర్వాత ప్రభు యొక్క రాకడలో ఆయన ఎదుర్కోవటం. కనుక ఈ సన్నివేశం మనకు సంఘము యొక్క ఆరోహణాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏలియా ఆరోహణం అవుతున్నప్పుడు ఎలీషా వెంబడిస్తూ వెళుతుండగా ఏలియా తన దుప్పటి తీసుకొని యోర్దాను నదిని కొడితే 2 పాయలైంది. ఆరినదిగా నేల ఏర్పడిపోయింది. అవతలకి వెళ్ళిపోయాడు. పాయలైపోయిన చోట నేల మీద నడిచి వెళ్ళాడు. అదే దుప్పటి మళ్ళీ ఎలీషా మీద పడింది. అతడు ఏలియా ఆరోహణం అవుతున్నప్పుడు ఆ దుప్పటితోనే మళ్ళీ కొట్టి యువతలకు వచ్చాడు ఆయన. కానీ దుప్పటి చేత యోర్ధానును పాయలు చేశాడు దేవుడు. దుప్పటి విశ్వాసానికి గుర్తు. విశ్వాసం ఆపరేట్ చేస్తే ఎటువంటి సమస్య అయినా తొలగిపోయి దారిచ్చేస్తుంది. ఇది సందేశం అందులో మనకు. కనుక దుప్పటిని దేవుడు వాడుకున్నాడు యోర్ధాను పాయలు చేయడానికి. తర్వాత నేను 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు కానా అనే ఊరిలో మొట్టమొదటి సూచక క్రియ చేయడానికి ఆయన వాడుకున్నటువంటిది అల్పమైన నీరు. ఎంతో విలువైన ద్రాక్షారసం స్థానంలో ఏమాత్రం విలువలేని సాధారణమైన నీరు, వాటర్ వాడుకున్నాడు. 6 రాతి బాణాల నిండా నీళ్లు నింపమని ఆ 6 రాతి బాణాలలో ఉన్న నీటిని ద్రాక్షారసంగా మారిస్తే యేసు ముంచుకొని పోయినప్పుడు అది ద్రాక్షారసం అయిపోయింది. ఆ ద్రాక్షారసం మునుపు పెండ్లి కుమారుడు ఉంచుకున్నటువంటి ద్రాక్షారసం కంటే రుచి కలిగినది, మేలుకరమైనది. అందరూ మొదట మంచిది పోసి తర్వాత జబ్బుది పోస్తారు. కానీ నీవు మొదటిది మంచిది పోసావు, రెండవసారి ఇచ్చింది మరింత శ్రేష్టమైనది ఇచ్చావు అని కితాబు వచ్చింది అతనికి. కాబట్టి నీరు, సామాన్యమైన నీరును దేవుడు మహోన్నతమైనటువంటి వెలగలదిగా మార్చి అవమానం తీర్చాడు ఆయనట. అర్థమవుతుందా? ఆ తరువాత మనకు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఈ ఫుడ్కి సంబంధించిన విషయాలు చెబుతున్నాను. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఒక చిన్న పిల్లవాడి క్యారేజ్, 5,000 మంది పురుషులు, 25,000 మంది టోటల్ కాంగ్రిగేషన్. వారందరూ తినగా 12 గంపలు మిగిలాయి. అదెంత పెద్దది, ఎంత చిన్నది, ఎంత విలువైందనేది కాదు, అక్కడ ఎవరి చేతుల్లో ఉందనేది ముఖ్యం. యేసుక్రీస్తు ప్రభు వారు 5 రొట్టెలు విరిచారు. 5 రొట్టెలు 2 చేపలు, వాటిని విరిచినప్పుడు 1,000 మందికి ఆహారం కాగా 12 గంపలు మిగిలాయి. ఎలీషా మనం చూస్తాం రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఖాళీ కుండలలో నూనెను నింపి ఆమె అప్పులన్నీ తీర్చి ఆమెను భాగ్యవంతురాలు చేశాడు. ఏలియా ఆ విధవరాలు ఇంట అల్పమైన ఆ పిండి ఒక్క అప్పము కారణం చేత 3.5 సంవత్సరాల కరువును ఎదుర్కొనేటట్టుగా చేశాడు. ఆకలి లేకుండా, ఆహారం కొదువు లేకుండా చేయగలిగాడు. అర్థమవుతుందా? నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. స్మాల్ థింగ్స్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ బిగ్ గాడ్ విల్ బ్రింగ్ అస్ ఎ గ్రేట్ థింగ్స్. గొప్ప కార్యాలను దేవుడు మన కొరకు చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు.
మీరెంత అల్పులైనా అయి ఉండొచ్చు, మీరెంత పేదవాళ్ళైనా అయి ఉండొచ్చు, మీరెంత సామాన్యులైనా అయి ఉండొచ్చు, మీరెంత విద్య లేనివారైనా అయి ఉండొచ్చు, సామర్థ్యం లేనివారై ఉండొచ్చు, ధనం లేనివారై ఉండొచ్చు. కానీ దేవుణ్ణి కలిగి ఉంటే అన్నిటికంటే ఎక్కువ కలిగి ఉన్నవారు. మీరు దేవుణ్ణి కలిగి ఉండటం నేర్చుకోండి, దేవునికి లోపడటం నేర్చుకోండి, దేవుని చిత్త ప్రకారం చేయటం నేర్చుకోండి, దేవుని వలన కార్యాలు జరిగించండి. మేము మా దేవుని వలన శూర కార్యములు జరిగించదమంటాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ వీ కెన్ డూ మిరకల్స్, గ్రేట్ థింగ్స్. మనుషుల కంటికి ఆశ్చర్యం కలిగించే కార్యాలు దేవుడు మీ ద్వారా చేయిస్తాడు. సామాన్యమైన వారిని అసామాన్యులుగా తీర్చిదిద్ది వాడుకొనగలిగిన దేవుడు. కనుక అల్పులమైన మన జీవితాలు ఆయన చేతులలో ఉంచుకుందాము. విశ్వాసముతో ఆయనకు అంటుగట్టబడదాము.